గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకుందాం. ఆయిల్ పోసుకొని కొద్దిసేపు వేడయ్యేంత వరకు ఉంచుకొని ఉల్లిగడ్డలు అయితే వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది, ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఉల్లిగడ్డ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాం. ఉల్లిగడ్డలు అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి. ఇప్పుడు మటన్ వేసుకుందాం. మటన్ని ఇలా క్లీన్ చేసుకొని మటన్ అయితే వేసుకోవాలి. మటన్ వేసుకొని ఇలా కొద్దిసేపు వేగనిద్దాం. కొద్దిసేపు ఉడికాక అల్లం పేస్ట్ అయితే వేసుకుందాం. ఇలా ఉడికిన దాంట్లో అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం పేస్టు కొద్దిసేపు మగ్గాక టమాటాలు వేసుకుందాం. ఇప్పుడైతే మూత పెట్టి కొద్దిసేపు ఉడకనిద్దాం. ఇందులోకి టమాటాలు వేసుకుందాం. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకొని మొత్తం కలిపేద్దాం. ఉప్పు రుచికి సరిపడా, కారం వేసుకుందాం. మీకు స్పైసీగా కావాలంటే ఒక స్పూన్ ఎక్కువ వేసుకోండి. నేనైతే త్రీ స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నా. ఇప్పుడు పసుపు వేసుకుందాం. ఈ టమాటా ముక్కలు చాలా మెత్తగా అయిపోయేదాకా ఉంచుకుందాం. కారం, పసుపు మొత్తం పచ్చి వాసన పోయేంత వరకు ఉంచుకుందాం. టమాటా ముక్కలు మెత్తగా అయిపోయాయి. ఇప్పుడైతే వాటర్ పోసుకుందాం. కర్రీ గ్రేవీ కోసం వాటర్ పోసుకుందాం. అంతేనండి. కుక్కర్ మూత పెట్టేసి మటన్ అయితే ఉడకనిద్దాం. కర్రీ అయితే ఉడికిపోయింది. ఈ మటన్ ముక్కలు కూడా ఉడికిపోయాయి. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుందాం. ఇలా వాటర్లో కడిగి క్లీన్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి పొడి కొంచెం వేసుకోవాలి. ఒక స్పూను మసాలా వేసి కొద్దిసేపు ఉడికాక స్టవ్ అయితే ఆఫ్ చేద్దాం. మసాలా కొబ్బరి పొడి ఉడికిపోయిందంటే అంతే. మటన్ కర్రీ ఎంతో ఈజీ. మీరు కూడా నచ్చితే ఇంట్లో ట్రై చేసి చూడండి.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.